దీన్ని నేను పుట్టక ముందు తయారు చేశారు మా గిరిజనులు స్వయంగా. తరతరాలుగా అయితే దీన్ని యూజ్ చేస్తున్నాం. హాయ్ అండి అందరికీ, నేను వినోద్, అరకు గిరిజన అబ్బాయి. ఈ యొక్క వీడియోలో మా గిరిజనులు స్వయంగా చేసిన కొన్ని చేతి వృత్తులను అయితే చూపిస్తాను. సో వీడియోని ఎండ్ దాకా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా దీని దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. ఆ పైన హోల్ కనిపిస్తూ ఉంది కదా, ఆ హోల్లో సోడ గింజలు, అదేనండి రాగి గింజలు వేసి అది తిప్పుతూ ఉంటే పిండి అన్నది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఒక్క రాగి పిండి తీయడానికి కాదండి, బియ్యం పిండి కానీ ఏవైనా పప్పు దినుసులు కానీ పిండిగా మార్చాలనుకున్నప్పుడల్లా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. మా గిరిజన ప్రాంతాల్లో కొన్ని కేస్ట్లు అయితే ఉంటాయండి. ఆ కేస్ట్లకు కొన్ని లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. అట్లా మీకు ఒక 3 లాంగ్వేజెస్లో ఏమని పిలుస్తారో చెప్తాను. ముందుగా తెలుగులో అయితే దీన్ని తిరిగేలి అని అంటారు. అదే ఒడియా భాషలో అయితే జంత్ర అని అంటారు అనమాట. కొండ భాషలో అయితే జత అని అంటారు. ఓవరాల్గా దీన్ని ఎట్లా యూస్ చేస్తారంటే ఒక పిండి మిల్లు లాగా అయితే యూస్ చేస్తారనమాట. తర్వాత ఇదండి, దీన్ని ఎట్లా యూస్ చేస్తారంటే మిరపకాయలు నూరుకోవడానికి, ఉల్లిపాయలు నూరుకోవడానికి, లేదంటే ఏదైనా పచ్చళ్ళు నూరుకోవడానికి యూస్ చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే మిక్సీ అనుకోండి, ఒక మిక్సీలో అయితే యూస్ చేస్తారు. దీన్ని తెలుగు భాషలో మిరపరాయి అని అంటారు, ఒడియా భాషలో మొరిచి పొక్కన్ అని అంటారు, కొండ భాషలో అయితే మిరంపనుకు అంటారు. ఆ తర్వాత ఇంకోటి ఉంది, దీన్ని అయితే ఎట్లా యూస్ చేస్తారంటే ఈ యొక్క హోల్ కనిపిస్తూ ఉంది కదండి, ఈ హోల్లో ధాన్యం వేసి ఈ యొక్క రోకల్ బండతో దంచుతూ ఉంటే ధాన్యము దాంట్లో ఉన్న పొట్టు వేరవుద్ది. వేరైన తర్వాత ఒక చేటలు తీసుకొని చెరుక్కున్న తర్వాత బియ్యం అన్నది తీసుకుంటారనమాట. ఓవరాల్గా చెప్పాలంటే ఒక రైస్ మిల్లు లాగా అయితే యూస్ చేస్తారు. దీన్ని తెలుగు భాషలో ఏమని అంటారంటే రోల్ అని అంటారు. అదే కొండ భాషలో అయితే సొనికి అని అంటారు. ఒడియా భాషలో ఏమంటారో నాకు కూడా తెలీదు. తర్వాత మీ అందరికి బాగా తెలిసిందే, దీన్ని అయితే రోకల్ బండ అని అంటారు. ఇవండి ఓవరాల్గా మా యొక్క ఇంట్లో ఉన్న మా యొక్క గిరిజనులు స్వయంగా చేసిన చేతి వృత్తులు. వీటిని ఏ విధంగా తయారు చేసేవారన్నవి మా తాతనైతే అడిగి తెలుసుకుందాము. నేను పుట్టకుంటుండేనేమో కదా చేసినప్పుడు. నేను ఎక్కడ పుట్టిండే ఆ కింద నుంచి మోసుకొని వచ్చారు రాయలు మరి కాదా, మా గర్వం నుండి. మన్నిని దానికంటే ఎక్కువ కష్టపెట్టదలుచుకోలేదు. ఎందుకనంటే ఆ వయసులో కూడా ఆయన ప్రతిరోజు పని చేస్తూనే ఉంటారు, ఏదో ఒక పని. ఈరోజు కూడా అలసిపోయి రావడంతో ఇంకా కష్టపెట్టదలుచుకోలేదు నేను. ఫైనల్గా మా యొక్క అన్నీ ఏం చెప్పదలుచుకుంటున్నారంటే అవన్నీ కూడాను మా కొండపోడు నుంచి దాదాపు 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ దూరం నుంచి మోసుకొని వచ్చి వాటిని చెక్కి ఒక షేప్లో తీసుకురావడానికి వారం నుంచి 10 రోజుల దాకా అయితే పట్టింది. చాలా కష్టపడి వాటిని తయారు చేసామని అయితే చెప్తున్నారు మా యొక్క అన్నీ అంటే అర్థం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను కొంచెం ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మన అమ్మగారి వాళ్ళ అమ్మ నాన్న, అమ్మమ్మ, తాతయ్య అవుతారు. అలాగే మన నాన్నగారి అమ్మ నాన్న, నాయనమ్మ, తాతయ్య అవుతారు కదా. కానీ మా అరకు గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే నాయనమ్మని నాని అంటారు, అదే తాతయ్యని అన్ని లేదా డొక్కన్న అని పిలుస్తారు. ఇప్పుడు నేను ఏవైతే చూపించానో మా యొక్క గిరిజనులు స్వయంగా చేసిన చేతి వృత్తులని, ఇవి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, టోటల్లీ ఫ్రీ. అది మిక్సీ, రైస్ మిల్లు, పిండి మిల్లులు అనుకో, కరెంటు ఖర్చు, ఏదైనా రిపేర్ అయితే డబ్బులు ఖర్చు. అలాగని చెప్పేసి మా గిరిజనులు చేసింది బెస్ట్, ఇప్పుడు ఉన్నవి వేస్ట్ అని నేను చెప్పటం లేదు. కానీ ఏ జనరేషన్లో అవే బెస్ట్, ఏ టెక్నాలజీలో అవే బెస్ట్. వాటిని ఎక్కువ, వీటిని తక్కువ అని నేనేం చెప్పను. సో ఓవరాల్గా వీడియో ఇదండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ గురించి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.